లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యం నుంచి కీర్తనలు 135 అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల అన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన మనము విశ్వసించవలసిన మాటలు ఇక్కడ స్పష్టంగా రాసినాయి. అనేక సార్లు రక్షింపబడి మారు మనసు పొంది ప్రభు సంఘంలో ఉన్న మనము ఈ విషయం మర్చిపోతాం. ఏమని? యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును అని భక్తుడు అంటున్నాడు. మనం ఎరిగినామా? ఇది ప్రాముఖ్యం. ఒకవేళ మన దేవుడు గొప్ప అని ఎరిగితే మనం దేనికి భయపడవలసిన పని లేదు. సృష్టికర్త అయిన దేవుడు, ఏదైనా పలికి ఏదైనా చేయగలిగే సామర్థ్యం కలిగిన దేవుడు మనతో ఉంటే ఈ అల్పకాలము లేకుంటే ఈ లోకంలో వచ్చే శ్రమలు, నిందలు, అవమానాలు లేకుంటే మనుషులు మనకు కలగజేసే ఇబ్బందులు ఏమాత్రం పనిచేయవు. ఎందుకంటే మన విశ్వాసము దేవుని మీద ఉంది, యేసుక్రీస్తు మీద ఉంది. ఎందుకంటే ఆయన ఎట్లాంటి దేవుడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని ఉంది. మనకు సమస్య వచ్చినా మనకు బాధ వచ్చినా తీసివేసే సామర్థ్యం మన ప్రభు దగ్గర ఉంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ 6వ వచనంలో ఏముంది? భూమి మీద అంటే మనకు మనుషులకు, మిగతాలకు, మనుష్య జాతి కాక మిగతా ఉన్న ప్రాణులకు మనకంటే ఎక్కువ వివేచన ఉండొచ్చు, కానీ వాటి గురించి మనకు తెలియదు. సృష్టికర్తను స్మరించాలని చెప్పినారు, అవన్నీ స్మరిస్తున్నాయి, కానీ మనకు తెలియదు అవి స్మరిస్తున్నట్టు. అయితే ఇక్కడ ఏముందంటే మనకు కనబడేది ఏంది? ఆకాశం కనబడుతుంది, రెండోది భూమి కనబడుతుంది, మూడోది సముద్రం కనబడుతుంది. ఈ 3 మనకు కనబడుతున్నాయి 3 భాగాలుగా. ఆకాశం ఒకటి, భూమి ఒకటి, సముద్రం ఒకటి. ఇక్కడ ఈ దేవుడు మనం నమ్మిన యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాత్యం ఏంటంటే ఆయన ఏమంట, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల యందును ఆయన తనకిష్టమైనదంతా జరిగించువాడు. ప్రియమైన సహోదరుడా, ఈ మాట మన జీవితంలో ఒక స్థిరమైన స్తంభములను నాటబడి ఉండాలి. ఆకాశంలో ఏమైనా జరిగించగలుగుతాడు, భూమి మీద ఏమైనా జరిగించగలుగుతాడు, సముద్రంలో ఏమైనా జరిగించగలుగుతాడు, మహాసముద్రంలో ఏమైనా జరిగించగలుగుతాడు. ఎందుకంటే ఆయన సృష్టి, ఆయన నోటి నుంచి వచ్చిన మాట ప్రకారం ఇవన్నీ ఉన్నాయి. ఆయన మాట్లాడితే ఇవన్నీ ఏమైనా చేస్తాయి. ఈ గొప్ప విషయాన్ని మనం మర్చిపోయి ఈ భూమి మీద ఉన్న మనుషులు, ఈ భూమి మీద వచ్చిన కష్టాలు, వీటిని చూసి మనము ఎంతో యథార్థతను కోల్పోయి ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మర్చిపోయేవారమైనాం. ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంతో విమోచింపబడిన మనం ఆయన గొప్పవాడని, సమస్త దేవతల కంటే గొప్పవాడని మనం విశ్వసించాలి. మొట్టమొదట విశ్వసించినప్పుడు ఈ వచ్చే సమస్యలు, ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ అవమానాలన్నీ ఏమనిపిస్తాయంటే చాలా తక్కువగా అనిపిస్తాయి. వాటన్నిటిని వీటితో పోల్చలేం. మన సమస్యలు ఆకాశం అంత పెద్దవా, లేకుంటే భూమి అంత విశాలంగా ఉందా, లేకుంటే సముద్రం అంత భయంకరంగా ఉందా, మహాసముద్రం అంత లోతుగా ఉన్నాయా మన కష్టాలు? వీటితో పోల్చుకుంటే ఏ దాంతో మన కష్టాలు లేవు. మన సమస్యలు వీటితో పోల్చుకుంటే ఏ దాంతో సమం కానే కావు, ఎన్నటికి కావు. మన జీవితం చాలా చిన్నది, మనకు వచ్చే కష్టాలు ఇంకా చిన్నవి. వాటి కొరకు మనం భయపడనే వద్దు. మన ప్రభు దగ్గరికి తీసుకుపోయి, ప్రభువా నీ సహాయం వలన నేను ప్రాకారములు దాటుదునని దావీదు చెప్తూ వచ్చినాడు. అదే రీతిగా మంచి విశ్వాసంతో ఈ దేవుని యొక్క ఔన్నత్యమును మనం స్మరిస్తూ సమస్యలన్నీ అధిగమించి ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. నమ్మదగిన తండ్రి, ఈ దినం మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రములు. నువ్వు గొప్పవాడవని, ఆకాశంలో, భూమిలో, సముద్రంలో నీ చిత్తమంతా జరిగించే సామర్థ్యము గల దేవుడవని హృదయమార స్తుతిస్తూ గణపరుస్తూ మా పతనాలు క్షమించి నీ మహిమ కొరకు జీవింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.